ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు, యూట్యూబర్స్, సబ్స్క్రైబర్లకు నేను ఒక్కడే చెప్పేది ఏంటంటే, మనం ఏది చేసినా ఏది మాట్లాడినా దానికో అర్థం పరమార్థం ఉండాలి. నిన్న మొన్న జరిగిన ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ, వాటి మీద టీఎస్పీఎస్సీ భవన్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎగ్జామ్ పెడితే అధికారులు ఏమాత్రం అవగాహన లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది గ్రూప్ 4కి ఎలా ఇవ్వాలి, గ్రూప్ 3కి ఎలా ఇవ్వాలి అవగాహన లేకుండా క్వశ్చన్ తయారు చేసి అప్లికేషన్ టైప్లో ఇస్తున్నారు. ఎవరికి దాని మీద అవగాహన ఉండట్లేదు. సో ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఆగమాగమవుతున్నారు. ఏది చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి అనేది అవగాహన లేకుండా అయిపోయింది. సో దీనిపైన అధికారులు కానీ నాయకులు కానీ కొంచెం అవగాహన తెచ్చుకొని ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి.